కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తెరపైకి తీసుకువచ్చిన ఓట్ చోరీ అంశం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం మనందరికీ తెలిసింది. ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో పనిచేయకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్ల జాబితాలో మార్పులు జరిగాయని ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు ఈవీఎంలను నేరుగా ట్యాంపర్ చేయడం అసాధ్యమని, ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపులు తప్పులు దొర్లే అవకాశం దాదాపుగా ఉండదని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేస్తూ వస్తుంది. కానీ ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో మొదట ఈవీఎం ఫలితాల్లో గెలిచిన అభ్యర్థి రీకౌంటింగ్లో మాత్రం ఓడిపోయారు. ఈ అరుదైన సంఘటన హర్యానా రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. 2022 నవంబర్ 2న హర్యానా రాష్ట్రం పానిపట్ జిల్లాలోని బువానా లఖు గ్రామంలో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కుల్దీప్ సింగ్ విజేతగా ప్రకటించబడ్డారు. ఈ ఫలితాన్ని సవాల్ చేస్తూ ఒక పోలింగ్ బూత్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మోహిత్ కుమార్ అనే మరో అభ్యర్థి ఎన్నికల ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. బువానా లఖు గ్రామంలో ఎన్నికలు బూత్ నెంబర్ 65 నుంచి 70 వరకు జరిగాయి. బూత్ నెంబర్ 69లో అక్రమాలు జరిగాయని మోహిత్ కుమార్ ఆరోపించారు. ఏప్రిల్ 22, 2025న బూత్ 69 ఓట్ల రీకౌంటింగ్కు ఎన్నికల ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన పంజాబ్, హర్యానా హైకోర్టు జూలై 1, 2025న రీకౌంటింగ్ అవసరం లేదని తీర్పు ఇస్తూ ఎన్నికల ట్రిబ్యునల్ ఆర్డర్ను కొట్టివేసింది. కానీ మోహిత్ కుమార్ పట్టు విడవకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలించి కోర్టు పర్యవేక్షణలో ఓట్లను తిరిగి లెక్కించాలని ఆదేశించింది. అయితే ఈ ప్రక్రియను వీడియో తీయాలని, ఇరు పక్షాల ప్రతినిధులు దీనికి హాజరు కావాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగిన రీకౌంటింగ్లో మోహిత్ కుమార్కు 1051 ఓట్లు రాగా కుల్దీప్ సింగ్కు 1000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే మొదట గెలిచిన కుల్దీప్ సింగ్ ఓడిపోగా, ఓడిపోయిన మోహిత్ కుమార్ రీకౌంటింగ్ ద్వారా గెలిచారు. భారతదేశంలో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల ఫలితాల్లో మొదట ఓడిపోయి రీకౌంటింగ్ ద్వారా గెలిచిన మొట్టమొదటి వ్యక్తిగా మోహిత్ కుమార్ నిలిచారు. ఈ కేసు కారణంగా ఈవీఎంల ఓట్ల లెక్కింపుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, రీకౌంటింగ్ ఆవశ్యకతను నొక్కి చెబుతున్న సంఘటనగా ఈ కేసు నిలిచిపోయింది. తాజాగా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేస్తున్న విమర్శల కారణంగా ఈవీఎం రీకౌంటింగ్ జరగడం ద్వారా గెలిచిన అభ్యర్థి అంశం తెరపైకి వచ్చింది.